లేడీయే భర్తను చంపి ముక్కలు చేసి సిమెంటు డ్రమ్ములో వేసి లవర్తో కలిసి భార్య ఈ కిరాతకానికి పాల్పడ్డదట. ఎక్కడిది? మీరట్. తనకంటే వయసులో చిన్నవాడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత పెళ్ళైన ఆమె ఆ సంబంధం కోసం ప్రేమించి పెళ్లాడిన వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేసిందట. కూతురి పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇంటికొచ్చిన భర్తను ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి చంపేసింది. ఆ పైన భర్త శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటిని తడి సిమెంటుతో నింపిన డ్రమ్ములో వేసి అత్యంత రాక్షసంగా వ్యవహరించిందట. చివరకు పోలీసులకు చిక్కింది. ఏడిది? ఉత్తరప్రదేశ్లోని మీరట్. మార్చి 4వ తేదీన జరిగిందట ఈ ఘటన. 14 రోజుల తర్వాత మంగళవారం బయటపడ్డది. ఈ దారుణ ఘటనలో సౌరభ్ రాజ్పుత్ 29 సంవత్సరాలు అనే మర్చెంట్ నేవీ అధికారి, తన భార్య ముస్కాన్ రస్తోగి 27 సంవత్సరాలు, చిన్న పిల్లల ఇద్దరు, ఆమె ప్రియుడు సాహిల్ 25 చేతిలో దారుణ హత్యకు గురైండు. పోలీసుల కథనం ప్రకారం మేరట్కు చెందిన సౌరభ్, ముస్కాన్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలి అనే ఆలోచనతో పెళ్ళైన కొన్నాళ్లకు సౌరభ్ తన మర్చెంట్ నేవీ ఉద్యోగాన్ని వదిలేసిండట. ఈ నిర్ణయంతో సౌరభ్ కుటుంబంలో గొడవలు జరిగినాయి. సౌరభ్ భార్యతో కలిసి మేరట్లోనే కాపురం పెట్టిండు. సౌరభ్ దంపతులకు 2019లో ఒక కుమార్తె జన్మించింది. కానీ ముస్కాన్కు మరొకరితో వివాహేతర సంబంధం ఉందనే సంగతి బయటపడడంతో దంపతుల మధ్య విభేదాలు మొదలైనవి. ఈ క్రమంలో భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సౌరభ్ కుమార్తె భవిష్యత్తు కోసం ఆలోచించి వెనక్కి తగ్గిండట. ఆ పైన మర్చెంట్ నేవీలో తిరిగి చేరేందుకు 2023లో లండన్ పోయిండట. అయితే ఫిబ్రవరి 28వ తేదీన తన కుమార్తె 6వ పుట్టినరోజు సందర్భంగా 2025 ఫిబ్రవరి 24వ తేదీన సౌరభ్ ఇంటికి తిరిగి వచ్చిండట. మరోపక్క సౌరభ్ను ఎలాగైనా హతమార్చాలి అని ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ అప్పటికే నిర్ణయించుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం మార్చి 4వ తేదీన నిద్ర మాత్రలు కలిపిన భోజనాన్ని ముస్కాన్ తన భార్యకు వడ్డించింది. తన భర్తకు వడ్డించింది. ఆహారం తిని అతను నిద్రలోకి జారుకోగానే ముస్కాన్, సాహిల్ కలిసి సౌరభ్ను కత్తితో పొడిచి చంపేశారు. అనంతరం సౌరభ్ శరీరాన్ని దాదాపుగా 15 ముక్కలు చేసి వాటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి తడి సిమెంటుతో నింపేసిరట. ఏం దుర్మార్గులరా ఆయన మీరు! ఆ పైన ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచేసి ముస్కాన్, సాహిల్ కలిసి హిమాచల్ ప్రదేశ్లోని మనాలికి పోయిరట. తన వెంట తీసుకెళ్లిన సౌరభ్ ఫోన్తో అతని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ తాము చేసిన కిరాతకాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా సౌరభ్ నుంచి స్పందన లేకపోవడంతో అనుమానించిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేసిరట. ముస్కాన్, సాహిల్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నారు. మా అమ్మాయిని ఉరిదీయండి, భర్తను హత్య చేసిన ముస్కాన్కు ఉరిశిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు విలేకరులతో అన్నారు. కోటీశ్వరుడైన సౌరభ్ తన కుమార్తెను ఎంతో ప్రేమించాడు అని అతన్ని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్ చివరికి ప్రాణాలు కూడా తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కిలాడి అన్నట్టు అది మామూలు లేడీ కాదు ఇక. ఇంత